హాయ్ అండి, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మసాలా పప్పు చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. నేను దానికోసం ముందుగా పప్పు కడిగేసి పెట్టుకున్నాను. ఒక 2 కప్స్ పప్పుకి ఒక 4 కప్స్ వాటర్ వేసి పెట్టుకున్నాను. దాంట్లో టమాటా, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, సాజీరా, చెక్క అవన్నీ వేసి పెట్టానండి నేను ఆల్రెడీ, ఓకేనా? అవన్నీ వేసి పెట్టుకున్నాక నేను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చండి, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేవు, ఓకేనా? మీరు ఉంటే వేసుకోండి. కొంచెం కరివేపాకు కడిగి వేస్తున్నాను నేను దాంట్లో. ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని తొడిమలు తీసి కడిగి పేస్ట్ చేస్తున్నాను. అవన్నీ మీ కారం తగ్గట్టు మీరు కారం అనేది తీసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఒట్టి కారం అయినా వేసుకోవచ్చు అండి. అదే మీరు పొడి కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా నేను కుక్కర్లో వేసేసానండి, ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొంచెం మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దీంట్లోనే, ఎందుకంటే మనకు పప్పు పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నాను నేను. పసుపు ఇప్పుడైనా వేసుకోవచ్చు, మనం పోపు పెట్టేటప్పుడైనా వేయచ్చండి. నేనైతే ఇప్పుడు వేయట్లేను. ఇదిగోండి, కుక్కర్ విజిల్ పెట్టేశాను, పప్పు పెట్టేశాను పొయ్యి పైన. ఇప్పుడు ఇడ్లీ పిండి ఉత్తప్పం చేయడానికి రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఉత్తప్పం మామూలుగా వేసుకోవచ్చు, అంటే క్యారెట్ తురుము అలా కూడా వేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ వేసేసాను, వీడియో క్లిప్ అయింది చూడండి. ఇప్పుడు దీనిపైన మనం క్యారెట్ వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఇలా ప్లెయిన్గానైనా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇడ్లీ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఉత్తప్పం అక్కడ పెట్టి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ పప్పు కూడా ఉడికేసిందని 3 విజిల్స్ పెట్టుకున్నాను నేను. టమాటా అంతా అట్లా ఉంది కదా, కొంచెం మ్యాష్ చేసి కూడా సరిపోతుంది మనకు. పప్పు అంతా ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నాను పోపు కోసం అనేసి. ఆయిల్ కొంచెం వేడి కావాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. అంటే ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడేటప్పుడు ఇవి బుర్రలు వేస్తానండి నేను, పప్పు కదా. అదే ఆయిల్ మనం మరీ మరగబెట్టి వాడకుండా అదే నేను పోపు పెట్టేసాను, పోపు వాడుకుంటున్నాను అనమాట, ఓకేనా? ఆవాలు వేసినాక జీలకర్ర వేసుకోవాలి. ఇటు తర్వాత ఎండుమిర్చి తర్వాత మనకు వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, నేను వేయలేదు, ఓకేనా? కరివేపాకు వేసాను. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇందాక వేసుకోవాలి కదా, ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసాను. ఇది బాగా కలుపుకొని పప్పులో వేసుకోవడమేనండి ఇంకా, ఓకేనా? చూడండి, బాగా పసుపు వేసాక ఒక 1 మినిట్ అలా ఉంచేసి పప్పులో వేసేసుకోవడమే. చూడండి, మసాలా పప్పు అనేది మనకు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, పప్పు అయితే